దేశంలో లోక్సభ స్థానాల సంఖ్య పెంపు అనేది తప్పదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. అటు లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి, ఇటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ ఎక్కడ పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి, ఎంతవరకు పెరగవచ్చు అనేది ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే మేము భవిష్యత్తులో పోటీ చేయాలి అని అనుకుంటున్నాము, లేదంటే నేను ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలి, లేదంటే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి అని అనుకుంటున్నటువంటి నాయకులందరూ కూడా తమ దగ్గర పెరిగే అవకాశం ఉంటుందా, పెరిగితే ఎక్కడ పెరగవచ్చు, ఎలా పెరగవచ్చు, ఇలాంటి చర్చలున్నాయి. ఒకవైపు మహిళా రిజర్వేషన్లు రాబోతూ ఉన్నాయి, మరోవైపు అసెంబ్లీ స్థానాల సంఖ్య కావచ్చు, లోక్సభ స్థానాల సంఖ్య కావచ్చు పెరగబోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 62 స్థానాల వరకు పెరిగే అవకాశం ఉంది అసెంబ్లీలో. ఇటు ఎంపీకి సంబంధించి లోక్సభ స్థానాలు కూడా దాదాపు 9 వరకు పెరిగే అవకాశం ఉంది. 25 వరకు అవుతాయి 17 నుంచి అనేది, లేదంటే 28 అవుతాయి అనేది చర్చ నడుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎంతవరకు పెరగవచ్చు, పెరిగితే ఎక్కడెక్కడ పెరగవచ్చు అనే అటువంటి చర్చ సాగుతున్న నేపథ్యంలో మనం కూడా కొంత అంటే ఇప్పుడున్నటువంటి జనాభా ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతెంతమంది ఓటర్లు ఉన్నారు, పెరిగితే ఎక్కడెక్కడ పెరగడానికి అవకాశం ఉంది. సో సైమల్టేనియస్గా అసెంబ్లీ స్థానాలన్నీ కూడా లోక్సభ స్థానాలకు సంబంధించి ఫిట్ అవ్వాలి కాబట్టి ఎక్కడెక్కడ లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి మనం కొంత డేటా తీయడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ప్రజెంట్ ఉన్నటువంటి ఓటర్ లిస్టుల ప్రకారం, మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటర్ల ఆధారంగా సో ఎక్కడెక్కడ ఎంతెంత ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెరగడానికి అవకాశం ఉంది అనేది సంబంధించినటువంటి ఒక డిబేట్ నడుస్తున్న సందర్భంగా మనం కూడా చూద్దాం. తెలుగు 360 ప్రేక్షకుల కోసం అంటే ఎక్కడ స్థానాలు పెరిగే అవకాశం ఉందో ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ స్పెషల్ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా అందరికీ ఒక రకమైన అంటే అన్ని పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. ఏంటి, ఈసారి అసెంబ్లీ స్థానాలు పెరిగితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ రీజియన్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అనేది ఒక చర్చ. సో ఇప్పుడున్నటువంటి ప్రకారం అంటే 1,00,000 పైచిలుకు అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి అంటే ఓటర్లు ఉన్న దగ్గర కూడా ఒక నియోజకవర్గం ఉంది ఇప్పటి వరకు. అలాగే 5 లక్షలు కాదు, 7 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న దగ్గర కూడా ఒకటే నియోజకవర్గం. సో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇక్కడ ఈ దేశం మొత్తంలో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి లోక్సభ స్థానం ఏదైనా ఉంది అంటే అది మన మల్కాజ్గిరి నియోజకవర్గం. సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యధికంగా 30 లక్షలకు పైచిలకు మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ దేశంలో ఇంత ఎక్కువగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం అనేది ఇంకొకటి లేదు. సో అసెంబ్లీ వరకు వచ్చినా కూడా అసెంబ్లీలో కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు అన్నీ పరిశీలించినప్పటికీ కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నంతమంది ఓటర్లు దేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా లేరు. సో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం, ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గం కూడా ఇక్కడే తెలంగాణలో ఉన్నాయి. సో ఇప్పుడు డివిజన్ చేయాల్సి వస్తే, ఇప్పుడు అసెంబ్లీ కావచ్చు, ముఖ్యంగా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పునర్విభజన చేయాల్సి వస్తే ఎక్కడెక్కడ జరుగుతాయో చూద్దాం. సో మనం బేసిక్గా ఒక లిస్ట్ తీసుకున్నాం. అసలు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారనేది దానికి సంబంధించినటువంటి లిస్ట్ చూస్తే, షేర్లింగంపల్లిలో 7,65,000 పైచిలుకు మంది ఓటర్లు ఉంటే, ఆ తర్వాత కుత్బుల్లాపూర్లో 7,34,000 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత మేడ్చల్ ఉంది, రాజేందర్ నగర్ ఉంది, ఎల్బీ నగర్ ఉంది, మహేశ్వరం ఉంది, ఉప్పల్ ఉంది, మల్కాజ్గిరి ఉంది, కూకట్పల్లి ఉంది, పటాన్చేరులో దాదాపు 4,19,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే జూబ్లీ హిల్స్, యాకత్పుర, కార్వాన్, చాంద్రాయన్గుట్ట, ఇబ్రాహీంపట్నం, నాంపల్లి. సో ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా చాలా ఎక్కువ ఓటర్లు ఉన్నారు. సో అంటే 3 లక్షల పైచిలుకు ఓటర్లలో కూడా గజ్వెల్ ఉంది, అలాగే అంబర్పేట్, ఖైరతాబాద్, గోషామహల్ ఇట్లా. సో దాదాపు అంటే ఇప్పుడున్న జనాభా ప్రకారం కొత్తగా 182 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనుకున్న నేపథ్యంలో, అంటే 119 నుంచి 182 వరకు పెరగాలి అంటే దాదాపు పెరిగేటువంటి సంఖ్య 60 పైచిలుకుగా ఉంటే 60 ఎక్కడెక్కడ వస్తాయి అంటే గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజేంద్ర అంటే జనాభా నిష్పత్తిలో అంత యూనిఫామ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు రాజేంద్ర నగర్తో పాటు అంటే ఇప్పుడు షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్ ఇక్కడ ఎక్కువగా అంటే ఒక్క షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దాని పక్కన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కలుపుకుంటే 4 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం ఉంది. సో దాదాపు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిస్థితి కూడా అదే. సో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే అంటే పెరిగే 60 వరకు 62 స్థానాలు ఏవైతే పెరగబోతున్నాయని అనుకుంటున్నామో అందులో ఇటు రంగారెడ్డి
ఇటు హైదరాబాద్ జిల్లాలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు ఒక 20 స్థానాలు పెరిగాయి. 20 నుంచి 30 మధ్య స్థానాలు పెరిగే అవకాశం ఉంది. మిగతా చోట్ల. సో ఆన్ యావరేజ్‌గా 2,00,000 వరకు 1,80,000 నుంచి 2,10,000 మధ్య ఓటర్ లిస్టులో ఉన్నంత వరకు మాత్రం అంటే ఆ మధ్యలో 1,80,000 నుంచి 2,10,000 మంది ఓటర్లు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక నియోజకవర్గం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే మొత్తం ఉన్నటువంటి ఓటర్లు పెరగాల్సినటువంటి నెంబర్ ప్రాతిపాదికన చూస్తే ఇన్ని అంటే 1,80,000 మంది ఓటర్ల నుంచి 2,10,000 మంది ఓటర్ల మధ్యనే అవకాశం ఉంది. ఈ లెక్కను చూస్తే చాలా నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలతో పాటు ఇప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి గజ్వెల్లో 2,80,000 పై చిలుకున్నారు. అక్కడ నుంచి ఒక మండలము లేదంటే అట్లా మండలం ఇంకో నియోజకవర్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిద్దిపేటలోనూ 2,00,000 పై చిలుకుగానే ఉన్నారు. ఇట్లా చాలా నియోజకవర్గాలు ముఖ్యమైన నియోజకవర్గాలతో పాటు అంటే ముఖ్యమైనటువంటి లీడర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలతో పాటు పెద్ద నియోజకవర్గాల్లో కూడా అంటే ఇప్పుడు కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్ర నగర్, మేడ్చల్ ఇట్లాంటి నియోజకవర్గాల్లో కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. హైటెక్ సిటీ ఒక నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంది. అట్లా చాలా ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి నుంచే అన్ని పార్టీలకు సంబంధించి లీడర్లు కూడా మన దగ్గర ఏవేవో అవకాశం ఉంది, మనకు పట్టున్నటువంటి మండలాలు ఏవి, ఎక్కడ వస్తే ఎలా ఎక్కడ రావచ్చు, పోనీ ఇక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుందా, మహిళా రిజర్వేషన్ వస్తే మన తరపు నుంచి ఎవరున్నారు, ఇట్లా అందరు ఎవరికి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళనే కాదు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఒకవేళ మన పక్కన కొత్త నియోజకవర్గం వస్తే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరికి అవకాశం ఉంటుంది, గతంలో జెడ్పీ చైర్మన్లుగా తమ వారికి నిలబెట్టుకోవాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇటు సేమ్ వే లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా తెలంగాణలో 17 నుంచి 25 వస్తాయి అనేది ఒక ప్రతిపాదన ఉంది. సో అది మారుతాయా పక్కన పెడితే ఆన్ యావరేజ్గా 11 నుంచి 13 లక్షల మంది ఓటర్లకు ఒక లోక్సభ స్థానం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ లెక్కను చూసినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంకి సంబంధించి 18 లక్షలకు పైచిలుకగానే 17 లక్షలకు పైచిలుకగానే ఓటర్లు ఉన్నారు. సో ప్రతి దగ్గర కూడా కొత్తగా బైఫర్కేట్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో అయితే ఇక్కడ యూనిఫామ్గా చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే గతంలో ఒక జిల్లా అంటే ఆ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఫిక్స్డ్గా ఉండేవి. కానీ తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గం 2 జిల్లాల పరిధిలో 3 జిల్లాల పరిధిలో ఉంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 స్ప్లిట్ అయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు జరగబోయేటువంటి తాజా పునర్విభజన ద్వారా ఒక లోక్సభ పరిధిలో ఒక అసెంబ్లీ కాన్ఫరెన్స్ పూర్తిగా ఉంటుంది. అంటే ఇద్దరు ఎంపీలకు ఒక అసెంబ్లీ స్ప్లిట్ అయ్యే అవకాశం లేకుండా చేస్తారు. కాబట్టి ఆ సందర్భంగా జనాభా పెరిగే అవకాశమే అంటే ఇంతమందికి ఒక లోక్సభ స్థానం ఉండాలి అనేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. హెచ్చుతగ్గులు అనేటివి చాలా స్పష్టంగా ఉండడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎంత చేసినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మల్కాజ్గిరి పరిధిలో 2 స్థానాలకు అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆ పక్కన ఉన్నటువంటి చేవెళ్ళ కావచ్చు, ఇట్లా అక్కడ నుంచి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు వేరే పార్లమెంట్ స్థానంకి వెళ్ళే అవకాశం ఉన్నాయి. సో ఇట్లా రకరకాల అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్గా తెలంగాణలో 60కి పైచిలకు అసెంబ్లీ స్థానాలు రాబోతూ ఉన్నాయి. ఇటు 17 ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 25కు పెరగబోతున్న నేపథ్యంలో కొత్తగా ఎవరైతే రాజకీయంగా నిలదొక్కోవాలనుకుంటున్నారో లేదంటే మాజీలుగా ఉన్నారో లేకపోతే కొన్ని పార్టీల్లో ఒకే అసెంబ్లీ స్థానం దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే కూడా అక్కడ ఒకటే పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అడ్జస్ట్మెంట్ అనేది కొంత ఈజీ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా అంటే మేము కూడా బరిలో ఉంటాము అనుకునే వాళ్ళు కూడా లెక్కలేసుకునేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది.